జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, లొకేషన్ ఇదే. జీపీఎస్ ట్రాక్ ఎక్కడే చూపిస్తుంది. సరే. పోలీసులు వచ్చారేంటి? ఏం కావాలి సార్? ఓ కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చాం మేడం. కేసా? ఏం కేసు? ఈ మధ్య వనజాక్షి అనే ఆవిడ్ని ఎవరో కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశారు. ఆ కేసు పని మీద వచ్చాం మేడం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మేడం? అది నేనొక్కదాన్నే ఉంటాను. ఈ కేసులో అనుమానితులు కొంతమంది ఉన్నారు మేడం. మీకు తెలిస్తే చెప్పండి. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలుసా అని అడుగుతున్నారంటే ఏంటని మీ ఉద్దేశం? నాదేమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? అది కాదు మేడం, ఆ నిందితులు ఇక్కడికి వచ్చినట్టు జీపీఎస్లో మాకు చూపిస్తుంది. చూపిస్తే సరాసరి ఇంటికే వచ్చేస్తారా? రోజుకి 100 ఆటోలు, 100 కార్లు, 100 బస్సులు ఈ ఇంటి ముందు నుంచే తిరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళకి నాకు సంబంధం ఉన్నట్టా? వాళ్ళు చేసే నేరాలన్నీ నా మీదకి తోసేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మేడం, మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇలా వచ్చాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా కాదు, పక్కాగా ప్లాన్తో చేయాలి. అసలు వాళ్ళ మొహాలే సరిగ్గా కనిపించడం లేదు. ముందు స్కెచ్లు తీసుకొని ఏదైనా చేయాలి, కానీ ఇలా డైరెక్ట్గా వచ్చి కాలింగ్ బెల్ కొడతారా? ఆ పక్క వాళ్ళ ఇంట్లో జీపీఎస్ చూపిస్తే ఆ ఇంటి కాలింగ్ బెల్ కూడా కొడతారా? అలా అయితే సిటీ మొత్తం చూపిస్తుంది. అప్పుడేం చేస్తారు? మీరిలా చేస్తే పరువు నష్ట దావా వేస్తాను. సారీ మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. కానిస్టేబుల్, పద. ఈ కేసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు ఇంటి వరకు వచ్చారంటే ఎలాగైనా నిజాన్ని రాబడతారు. క్షమా, ఇప్పుడు కూడా కేసు గురించి ఆలోచిస్తున్నావా? అవును అఖిల్ బాబు, జీపీఎస్ ట్రాకర్ ద్వారానైనా ఏదైనా క్లూ దొరుకుతుందో లేదోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు క్షమా. జీపీఎస్ ట్రాకర్తో కాకపోయినా ఇంకో విధంగా అయినా క్లూస్ సంపాదించి నిందితుల్ని పట్టుకునేంత తెలివి నీకుంది. కొద్దిసేపు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా కొబ్బరిబాండం తాగు. ఎస్ఐ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్. హలో మేడం. చెప్పండి సార్, జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఏదైనా క్లూ దొరికిందా? ఆ విషయం చెప్పడం కోసమే మీకు కాల్ చేశాను మేడం. జీపీఎస్ ట్రాక్ ద్వారా కూడా ఏ యూజ్ లేకుండా పోయింది మేడం. అది వాళ్ళు మాట్లాడిన ప్లేసెస్ చూపిస్తుంది, కానీ నిందితులకి ఆ హౌస్లో ఉండే వాళ్ళకి
ఏమీ సంబంధం లేకుండా ఉంది మేడం. జీపీఎస్ ట్రాక్ సమయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోయే అవకాశం ఉందని వాళ్ళు ముందే గ్రహించి వాళ్ళు ఉండే చోటే కాకుండా వేరు ప్లేస్లో నుంచి ఫోన్లు మాట్లాడారు మేడం. వాళ్ళు ఏ చిన్న క్లూ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు మేడం. వాళ్ళని పట్టుకోవడం కోసం ఇంకో వేలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. నేను ఆ పనిలోనే ఉంటాను మేడం. మీకేదైనా ఆలోచన వస్తే నాకు కాల్ చేసి చెప్పండి మేడం. అలాగే సార్. ఏమైంది? ఏ క్లూ దొరకలేదంట అఖిల్ బాబు. పర్లేదు శ్యామ, ముందు నువ్వు కొబ్బరి బాండు తాగు. రే, మొన్న మా అన్న ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ చేసావని చెప్పావు కదరా? చేశాను. అయితే ఏంట్రా? వాడు అబద్ధం ఆడుతున్నాడు రా. వాడు మాట్లాడింది వాడికి ఒకసారి వినిపిద్దామని. ఓ అంతే కదా, సరే పంపిస్తాలే. సరే, తొందరగా పంపి. సరేరా, ఉంటా. సరే. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? వనజాక్షి అక్క లాస్ట్ టైం అంటే యాక్సిడెంట్ కి ముందు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడి ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఆ కాల్ రికార్డ్ అయి ఉంటుంది కదా. అవును. అయితే ఏంటి శ్యామ, ఇప్పుడు దాంతో పనే ఉంది? దాంతోనే పనుంది అఖిల్ బాబు. కేసుకి సంబంధించిన ఏదైనా క్లూ ఆ రికార్డింగ్ ద్వారా దొరికే ఛాన్స్ ఉండొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే శ్యామ. ఈ విషయం వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పు. హలో మేడం, చెప్పండి. సార్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటి మేడం అది? యాక్సిడెంట్ అయిన రోజు వనజాక్షి వదిన మాట్లాడిన లాస్ట్ కాల్ రికార్డింగ్ వింటే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు కదా. వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి, అందులో ఉన్న వాయిస్ని బట్టి నిందితుడిని పట్టుకునే అవకాశం ఉంది కదా. అందుకు మీరు ఆ కాల్ రికార్డింగ్ని తెప్పిస్తారా సార్? సూపర్ ఐడియా మేడం. ఖచ్చితంగా తనకు సంబంధించిన కాల్ రికార్డింగ్ తెప్పిస్తాను. అది వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాను మేడం. అలాగే సార్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.